రోనంకి కోరమనాథ్ గారు సర్వే సెటిల్మెంట్స్ ల్యాండ్ ఇష్యూస్కి డైరెక్టర్ గారు ఈరోజు సిసిఎల్ఏ ఆఫీస్లో ఈరోజు మనం చూస్తున్నాం. చాలా రెవెన్యూలో ఈ రీసర్వేలో వస్తున్న ఇబ్బందులు, ఒకే ఏరియాలో ల్యాండ్ ఒకరికో 10 సెంట్లు ఎక్కువ రావటం, ఇంకొకరికో 10 సెంట్లు తక్కువ రావటం. ఒక సంవత్సర కాలం అయితే డిస్ప్యూట్ ఏదన్నా వచ్చిన తర్వాత సివిల్ కోర్ట్స్కి వెళ్ళటం, రెవెన్యూ వాళ్ళకి పవర్ లేకుండా సివిల్ కోర్టుకి వెళ్ళాలి అని చెప్పి గతంలో కొన్ని ఉన్నందువల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది ఎన్నో చోట్ల. సో దాని మీద మాకు చాలా పిటిషన్స్ వస్తే దాని మీద ఈరోజు ఈ సమావేశం పెట్టి డైరెక్టర్ గారిని కూడా రమ్మని ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. కమిటీ కొన్ని సూచనలు చేసి అవి పరిగణలోకి తీసుకుంటే కనీసం సగం సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో దాని మీద కోరమనాథ్ గారు మీరేమని సార్ చూసింది? ఒక సర్వే నెంబర్లో 2 ఉన్నారు, మీరు నేను, ఈ కెమెరామెన్ నేను అందులో ఉన్నాం. కెమెరామెన్కి 10 సెంట్లు ఎక్కువ వచ్చింది, నాది తగ్గితే నేను రీసర్వే అడిగాను. రీసర్వేకి నాది తగ్గింది కాబట్టి నేను వచ్చి కూర్చుంటా అక్కడ. ఆయనకి 10 సెంట్లు పెరిగింది కాబట్టి ఆయన రాడు. ఆయన రావట్లేదని చెప్పి మళ్ళీ నోటీసు ఇస్తున్నారు, ఆయన ఎప్పటికీ రాడు. నా సమస్య తీరదు. అందుకని అన్నిసార్లు వెయిట్ చేయకుండా ఒకసారి పిలిచి అతను రాకపోతే గ్రౌండ్లో సాక్షులతోటి మనం, నా డాక్యుమెంట్ ఎకరం, ఆయన డాక్యుమెంట్ ఎకరం, కానీ నాకు 90 సెంట్లే వచ్చింది, ఆయనకి ఎకరం 10 సెంట్లు వచ్చింది. ఈ డిస్ప్యూట్లు ఎక్కువగా ఉంటున్నాయి. సో వాళ్ళు రాకపోయినా ఒకసారి చూసిన తర్వాత రెండోసారి మళ్ళీ రాకపోతే ఇమీడియట్గా సెటిల్ చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రకారం అక్కడున్న 2 ఎకరాలని, ఇద్దరు డాక్యుమెంటు ఎకరం ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది డెసిషన్ తీసుకుని ఆ మ్యాటర్ ఇష్యూ అక్కడికి క్లోజ్ చేసేయాలని. ఇంకొకటి సంవత్సరం తర్వాత అయితే మళ్ళీ మీరు నేను సివిల్ కోర్టుకి వెళ్ళాలి. అది మన జీవితాలు అయిపోతాయి, మన కొడుకులు కూడా దెబ్బలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటిది లేకుండా ఆ 1 ఇయర్ పీరియడ్ ఏదైతే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారో, వాళ్ళు మామూలుగా ఏంటంటే అమ్మి అవసరం వచ్చినప్పుడు చూసుకుంటున్నారు, లబోదిబ్బమంటున్నారు. ఆ గొడవ లేకుండా ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ఏదన్నా ల్యాండ్ కొలిపించుకుని ఎక్కువ తక్కువలు ఉంటే మీ డాక్యుమెంట్ కూడా వెరిఫై చేసుకోండి, వెబ్లాండ్లో ఎంత ఎంటర్ అయిందో చూసుకోండి, మీ ఒరిజినల్ డాక్యుమెంట్కి దీనికి తేడా ఉంటే రీసర్వేలో ఎక్కువ గ్యాప్ లేకుండా 1 సంవత్సరంలోగా రీసర్వే చేయించుకుని ఆ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకోమని చెప్పి ఒక అవేర్నెస్ కూడా తీసుకొచ్చి ఇంకొక 1 ఇయర్ టైం ఇవ్వాలి. లేదంటే ఇప్పటికే కోర్టుల్లో ఏ మ్యాటర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తేలుతుందో అర్థం కావట్లేదు, కోర్టుల మీద లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెవెన్యూ అథారిటీస్కే ఇంకొక 1 ఇయర్ ఈ టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకునేలాగా చేయాలి అని చెప్పి మా కమిటీ రికమెండేషన్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో దీన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా డైరెక్టర్ గారితో, సిసిఎల్ఏతో, రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ ఆర్డర్స్ అన్నీ తొందరగా వస్తే చాలా వరకు సమస్యలు సార్ట్అవుట్ అయిపోతాయని చెప్పి ముఖ్యంగా మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు సుముఖంగా ఇది మంచి సూచన, మేము కూడా తెలియజేస్తాం, పైకి తెలియజేసి అలాగే ఆ తర్వాత ఆ చట్టంలో ఆ మార్పులు తీసుకొచ్చే దిశగా వెళ్ళాలనేది ఆలోచన. బట్ ప్రైవేట్ ల్యాండ్లో కూడా ఒకరిదొకళ్ళు రిజిస్ట్రేషన్ చేసినట్టు క్లియర్గా, అంటే ఎవరిదో మీది ఇంకోటి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి అది ప్రూవ్ అయితే ఇప్పుడు కలెక్టర్ గారే అది క్యాన్సిల్ చేసేలాగా దానికి కూడా ఒక అమెండ్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో ఆర్డర్స్ వచ్చేలాగా మా ప్రయత్నం, కమిటీ ప్రయత్నం. ఇలాంటి డిస్కషను పల్లా శ్రీనివాసరావు తీసుకొస్తే ఇవాళ ఏంటంటే ఈ సర్వే సెటిల్మెంట్ తోటి ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఐజీ రిజిస్ట్రేషన్స్తో విజయవాడలో త్వరలో నెక్స్ట్ కమిటీ మీటింగ్లో ఆ సబ్జెక్టే డిస్కస్ చేద్దామని చెప్పి పల్లా శ్రీని గారు చెప్పడం జరిగింది. మోస్ట్లీ ఆ సబ్జెక్టు మీరన్న టైప్ రిజిస్ట్రేషన్ సబ్జెక్ట్ టేకప్ చేస్తారు.
అవును, దాని మీద కూడా డిస్కషన్ వచ్చింది. అవన్నీ ఇప్పుడు ఇందులోనే సర్వ్ అవుతాయి. ఇప్పుడు అది ఏం చెప్తారు, కరెక్ట్ నెంబర్ ఉంది. అదే